అప్పట్లో మాకు కరెంట్ పోయినా క్లాస్ రూమ్ లో సార్ రాకపోయినా చేతిలో ఒక బుక్ పెన్ ఉంటే చాలరా, రూల్స్ లేని సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసేవాళ్ళం. అదేరా ఈ రాముడి చేత చీటీలాట. చీటీలా ఎలా ఆడతారు బావ అసలు? ఈ పేపర్ని 4 ముక్కలుగా తీసుకొని ఒక దానిపై రాముడు 1000 పాయింట్లు, ఇంకో దానిపై సీత 0 పాయింట్, ఇంకో దానిపై లక్ష్మణుడు 900 పాయింట్లు, ఇంకో దానిపై హనుమంతుడు 800 పాయింట్లు అని రాసి ఈ 4 చీటీలు మడతపెట్టి కింద పడేస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క చీటీ తీసుకోవాలి. చీటీలు తీసుకున్న తర్వాత ఏమద్దు బావా? ఇక్కడే అసలేం ట్విస్ట్ ఉందిరా. ఎవరికైతే రాముడి చీటీ వస్తుందో వాడు కాల్ రగడేసి నేనే రాముడు అని చెప్పాలి. ఆ రాముడు వచ్చినాడు సీత చీటీ ఎవరి దగ్గర ఉందో చెప్పాలి. ఒకవేళ రాముడు సీతను కనిపెట్టలేదు అనుకో, సీతకు 1000 పాయింట్లు వెళ్ళిపోతాయి. ఒకవేళ కానీ రాముడు సీతను కనిపెట్టాడు అనుకో, రాముడికి 1000 పాయింట్లు వెళ్ళిపోతాయి. వా ఏంటి ఇచ్చు బావా, భలే గుంది బావ గేము. బావా ఇక ఏం ఆడేసాం బావా? నెక్స్ట్ ఇంకా అప్పట్లో ఏం ఆడివ్వరు బావా? ఒరే చెప్తాను, ఇంకా కంగారు పడక, చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది.